ఇదివరకు కవేళ దగ్గర నుంచి ఇట్లా తిరిగేవాళ్ళం. అక్కడ వరద నీళ్లు రావడం పొడవేరు నీళ్లు ఉండేది అలవాటు. అట్లాగే అవతల పక్కన పాముల కాలువ కంటే ఈ రైలు పట్టాలు దాటి వెళ్ళాలి. అది వెళ్ళడం బాగా తలనొప్పి ఉండేది. అంబాపురము, జక్కంపూడి, పాముల కాలువ ఆ రూటు పోవడం అంటే గగనం ఆ రోజులు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకటి సింగనగర్ వైపు డైవర్షన్ ఉందా, ఇటు పక్కనకు ఒకటి ఉందా, పాల ఫ్యాక్టరీ వైపుకి ఒకటి ఉందా, మొత్తం 4 రూట్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్ ఎక్కాక. ఈ 4 రూట్లలో కూడా బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది. ఈ అంబాపురం ఏదైతే బుడమేరు వరద సమస్య పరిష్కారం అయిందన్నాక ఇదివరకు జక్కంపూడిలో ఎకరం 10 లక్షలు 8 లక్షలు ఆ రేంజ్ లో ఉంటే గ్రేట్. ఇవాళ అక్కడ 100 గజాల స్థలం దగ్గరగా 15-20 లక్షలకు అమ్మారు. ఇళ్ళు 40-50 లక్షలకు అమ్మారు. విల్లాస్ లాంటి అక్కడ కడితే దగ్గరగా 75-80 లక్షలకు అమ్మారు. ఏది ఆ పాముల కాలువ జక్కంపూడి రూట్. ఇక అంబాపురం ఎన్ని కూడా బాగా పెరిగిపోయింది రేట్లు. ఇవాళ అక్కడ భూములు కొనడం అనేటటువంటిది అసాధ్యమైపోయింది, కోట్లలోకి చేరిపోయింది. ఎందుకు అంటే ఇది శాశ్వత పరిష్కారం అయిపోయింది. ఆ మాట చెప్పడంతో పాటుగా 13 ఏళ్ళు అయిపోయింది వరద వచ్చి. బుడమేరు వరద వచ్చి 13 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళ నుంచి లేకపోతే 2008 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వరదే హైయెస్ట్. అప్పుడు ఉద్యమం చేసిన దేవినేని ఉమా, మైలవరం నియోజకవర్గం కదా అయింది కాబట్టి మైలవరానికి కూడా మునిగినాయి కాబట్టి అప్పుడు ఉద్యమం చేశాడు. ఆ తర్వాత తనే మంత్రి అయిన తర్వాత పరిష్కారం అయిపోయిందని చెప్పాడు.